మీరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమని యేసు నామమున పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారని, ఎప్పుడైతే బలం పొందుకుంటామో దేవుడి బలం, వారు ఎగురుతారని, పరిగెడతారని, నడుస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మన దేవుడు బలమైన దేవుడు కాబట్టి ఎటువంటి మన జీవితంలో బలహీన కార్యాలన్నింటిని కూడా ఆయన చూసి ఏం చేస్తాడంటే బలపరిచి దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చేసిన పని ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఆసక్తితో దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే మనం ఏ పరిస్థితుల్లో వచ్చినా దేవుడు ఏం చేస్తాడంటే మన బలహీనతలు అని తెలుసు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఆయన బలపరిచి దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన అంత బలమైన దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏంటంటే నా శరీరము తిని నా రక్తము పానం చేయమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేని పిల్లలు ఎందుకని అంటే ఆయన బలవంతున దేవుడు, మంచి అందగాడైన దేవుడు. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. దేని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి మన కోసం ఆయన కలువరిశిలో రక్తం కచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టే ముందు ఆయన పరిస్థితి ఎలాగైపోయిందంటే అక్కడ యెషయా ప్రవక్త ముందుగా చెప్పాడు కదా, ఆయన ఎలాగుండేవాడంట, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను ఆయతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. అటువంటి అందగాడు, అటువంటి సుందరైన యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. హల్లెలూయా. అంత మంచి లేత మొక్క వలె ఉన్న ఆయన పరిస్థితి ఎలాగందంటే చూడడానికి కూడా అసహ్యంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం ఏంటి, ఎందుకు అలాగ అయిపోయాడంటే మరి మనందరికీ బాగా తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారిని కలవలసిన ఎంత భయంకరంగా చిత్రహింస పెట్టారో వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి ఎందుకు ఆయన్ని చిత్రహింస చేశారు, ఎందుకనంటే వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనము దేవుని పోలి నడుచుకోవాలి కాబట్టి ఆయన కలువరిశిలో స్వరూపము పోగొట్టుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు దేవుని పోలి నడుచుకోవాలంటే మరి అక్కడ కింద మంచి మాట రాశారు 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేని పిల్లారా, క్రీస్తు మనం ప్రేమించంట పరిమళ వాసన ఉండడం కొరకంట తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అంటే అంత లేత మొక్క వలె ఉన్న ఆయన ఎందుకు చూడడానికి కూడా అసహ్యంగా ఉండడం కారణం ఏంటంటే మన కోసమే, మనం చేసిన అపరాధాల కోసమే, మనం చేసిన దోషముల కోసమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం చేసిన ప్రతి పాపము కొరకు ఆయన స్వరూపం పోగొట్టుకున్నాడండి, ఆయన అన్నం పోగొట్టుకున్నాడండి. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే మరి మన కొరకు ఆయన బలి అయ్యాడు కాబట్టి, మన కొరకు ఆయన త్యాగం అయ్యాడు కాబట్టి, మన కొరకు ఆయన స్వరూపం పోగొట్టుకున్నాడు కాబట్టి మనం చేసిన పని ఏంటో తెలుసా, అక్కడ కింద అంటాడు, అక్కడ ఏమంటున్నాడు ఆయన, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునిడి. హల్లెలూయా. దేని పిల్లారా, యేసయ్య మనల్ని ప్రేమించి మన పాపం శాపం ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, ఆయన స్వరూపం పోగొట్టుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంట, మనం కూడా ఇతరుల కొరకు ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా. ఎవరి కొరకు జీవించాలి, ఇతరుల కొరకు ప్రేమ కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని మరి మన కోసం బలైపోయాడు కాబట్టి మరి అంతకుముందు మనం ప్రాచీన స్వభావం ధరించుకున్నాం. అంటే మనం కూడా పాపులమే.
అంతకుముందు మనం ఎలా ఉన్నామంటే చూడండి, అక్కడ అంటాడు, అక్కడ 5వ అధ్యాయము 3వ వచనం అంటాడు, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రమే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. అంటే దేవుడు మన పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనం ఎలా బ్రతకమంటున్నాడు అక్కడ. పరిశుద్ధులకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మీలో చారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రమే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. హల్లెలూయా. అంటే ఇక్కడ జారత్వము అపవిత్రం గురించి మాట్లాడాడు కాబట్టి ఇదంతా లోపత్వం అన్నాడు కాబట్టి ఈ 3 లక్షణాలు శరీరానికి సంబంధించింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని మీ దేహము దేవుని ఆలయం కాబట్టి ఒక్కసారి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత రక్తంతో కడిగిన తర్వాత దేవుని ఆలయం కాబట్టి మనం ఈ లోకంలో పాపంలోకి ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలంటే జాగ్రత్తం కానీ ఏ విధంగా అపవిత్రము కానీ లోభత్వము వీటి పేరు కూడా ఎత్తకూడదంట మనం. అంటే అంత పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకని దేవుని ఆలయం. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా ఆయన శరీరము ఆయన రక్తం తిని మనము ఎలా తీసుకోవాలంటే పరిశుద్ధంగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? పరిశుద్ధంగా తీసుకోవాలి. ఎందుకని ఆయన మనం పరిశుద్ధపరిచాడు, తన పరిశుద్ధ రక్తం చేత మనల్ని కడిగాడు కాబట్టి మనం శుద్ధమయ్యాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కూడుకున్నప్పుడు ఏం చేయాలి, ముందు మనలో పరిశుద్ధత ఉందో లేదో పరీక్షించుకుని కడుక్కుని అప్పుడు ఆయన శరీరం తినాలి, ఆయన రక్తాన్ని పానం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన శరీరం చాలా పరిశుద్ధమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనదండి. నిజంగా మనం కడుక్కొని పరిశుద్ధంగా తీసుకుంటే స్వస్థత అయిపోతుంది, ఆరోగ్యం పొందుకుంటాం, బలం పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటాం, అభిషేకం పొందుకుంటామండి. ఎందుకని మనం తీసుకునేది సామాన్య వ్యక్తి రక్తం కాదు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన రక్తము ఆయన శరీరం తింటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే లోపల జీవించినప్పుడు జాగ్రత్తమే కానీ ఏ విధంగా అపవిత్రమే కానీ లోపత్వం లేకుండా చూసుకోవాలి. హల్లెలూయా. అంటే ఇది శరీరం, ఇది శరీరం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రస్తుతానికి లోక పరిస్థితి మనం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పే ఆయన దినాల్లో చెప్పిన మాట ఏంటంటే నోవాహు దినాలలో ఎలా ఉందో లోతు దినాలలో ఎలాగున్నారు ప్రజలు, మనిషి కుమారుడు రాకళ్ళు కూడా అలాగే ఉంటుందని రాయబడిన మాట. అంటే నోవహు కాలంలో ఎలా ఉన్నారు, తినచ్చు త్రాగుచ్చు ఇష్టానుసారంగా బ్రతికారండి వాళ్ళు. మరి లోతు కాలంలో ఎలా ఉన్నారు, తినచ్చు త్రాగుచ్చు ఇష్టానుసారంగా బ్రతికారండి. మనందరికీ బాగా తెలుసు కదా. చూడండి, అక్కడికి లోతు అంటాడు, అయ్యారా మా ఇంటికి అతిథిగా వచ్చారయ్యా, వాళ్ళ దేవదూతలయ్యా, అయ్యా వాళ్ళు ముట్టుకోకూడదు అంటే లాస్ట్కి దేవదూతలు వాళ్ళ మగవాళ్ళని కూడా తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే బాలురు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరూ వచ్చారంట. అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు కళ్ళు ఎలాగైపోయినాయంటే భయంకరమైన పాపం. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లారా, ప్రస్తుత లోక పరిస్థితి కూడా ఎలాగైపోయిందో తెలుసా, తింటం త్రాగుతూ శరీరాన్ని అపవిత్రపరచుకోవడం. హల్లెలూయా. వాళ్ళకి దేవుడి జ్ఞానం లేదండి. మరి ఇవన్నీ లోకంలో చూస్తున్నాము. లోక పరిస్థితి ఎలాగైపోయిందంటే ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారండి, ఎవరు నిజాయితీగా ఉన్నారండి అని ఏం చేస్తున్నారంటే వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళతో పాటు ఏకీభవిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్కడ అంటారు కదా, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం కాడి చదువుకుందాం. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవులో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లరా, జాగ్రత్తగా ఉందాం. అందరూ కూడా జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనం చదివిస్తూ ఉంది. లోక పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇష్టానుసారంగా ఉన్నారు. అయితే ఆ ఇష్టానుసారంగా ఉన్న ప్రజలు చూసి ఏం చేస్తున్నారంటే ఎవరు పరిశుద్ధంగా ఉంటారంటే అందరూ తప్పిపోరని అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా.
కాదండి. ఎందుకనంటే ఒక్కసారి చూడండి, అన్యజనుల గురించి చెప్పిన మాట ఏంటంటే, వారైతే అంధకార మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత, హల్లెలూయా, వారి మనసు ఎలా ఉందంటండి? అంధకార మనసు అంటండి. హల్లెలూయా. శరీరాన్ని ఎవరు అపవిత్రం చేసుకుంటారో తెలుసా? శరీరాన్ని ఎవరు పాడు చేసుకుంటారో తెలుసా? ఎవరంటే వారి మనస్సు అంధకారం, అంటే చీకటి అయిపోయింది. హల్లెలూయా. అంటే ఎవరు మనసు అంటే చీకటి ఉంటుందో వారి చీకటి కార్యాలు చేస్తారు. హల్లెలూయా. రెండు, వారికి ఉన్న హృదయం ఎటువంటిది? అక్కడ అంటాడు, అక్కడ అజ్ఞానము చేత. వారిలో ఏముంది? అజ్ఞానం. అజ్ఞానం. త్రాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారు అంటే వాడు జ్ఞానవంతుడు అనుకుంటున్నాడు. కాదు, అజ్ఞానం. వారు పాపం చేస్తున్నారంటే ఎందుకు పాపం చేస్తున్నారంటే నేను జ్ఞానవంతుడు అనుకున్నారు వాళ్ళు. కాదు, అజ్ఞానం. ఆమేన్, హల్లెలూయా. అంటే వారి మనస్సు అంధకారం అయ్యింది. రెండు, వారు ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు అజ్ఞానం కలిగి ఉన్నారు. హల్లెలూయా. మూడు, మనం చూసినట్లయితే దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. హల్లెలూయా. తమ హృదయ కాఠిన్యము వలన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. బండ హృదయం అయిపోయింది. హల్లెలూయా. హృదయం ఏమైపోయింది? బండ హృదయం అయిపోయింది. బండ హృదయం అయిపోయింది. కాఠినమైపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బండ మీద నీళ్ళు పోసామనుకోండి, లోపలికి వెళ్తాయా? వెళ్ళవు కదా. అలాగే చాలా మంది హృదయం కఠినమైపోయింది కాబట్టి వాళ్ళకి మంచి మాటలు లోపలికి వెళ్ళవండి. హల్లెలూయా. దేవుడి మాటలు లోపలికి వెళ్ళవండి. ఎందుకని? దేవుడి మాటలు ఎప్పుడైతే వింటారో లోపలికి వెళ్తాయో అప్పుడు మనసు మారుతుంది. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన బండ హృదయాన్ని బద్దలగొట్టి మాంసపు గుండిస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడు జరుగుతుంది? ఈ మధ్యకాలంలో చాలా మందికి జ్వరాలు వస్తున్నాయి కదమ్మా. జ్వరం పోవాలంటే ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఇంజక్షన్ చేయించుకోవాలి. అవును కదమ్మా. ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత మెడిసిన్ లోపలికి వెళ్తుంది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? ఆ జ్వరం రావడానికి కారకులైన క్రిముల్ని ఈ ఇంజక్షన్ ఏం చేస్తుంది? ముందు చంపుతుంది. హల్లెలూయా. లోపలికి వెళ్ళకపోతే, ఇంజక్షన్ ముందు లోపలికి వెళ్ళకపోతే ఆ జ్వరం అలాగే ఉంటుంది, ఈ ముందులాగా ఉంటుంది. అవునంటారు కదంటారా? ఆమేన్, హల్లెలూయా. అందుకని చాలా మంది మందిరానికి ఎందుకు రారంటే, మందిరానికి వచ్చిన కాడి నుంచి దేవుడు మాట్లాడతాడు, వాళ్ళు దేవుడు మాట్లాడిన తర్వాత మనసులో మారాలి, ఇవన్నీ జరుగుతాయి. కానీ మందిరానికి రారు. ఎందుకని? వారిలో ఆల్రెడీ చీకటి మనసు ఉంది కాబట్టి. చీకటి ఎవరికి సాదృశ్యం అంటే సాతానికి సాదృశ్యం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే పాపం చేసేవారిని ఎవరిని మందిరానికి పంపించాడు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, లోపల ఇష్టపడతారు, వాళ్ళు లోపల ఇష్టపడతారు, అయ్యో దేవుడు వాళ్ళు కూడా నమ్ముకుంటారు, అయ్యని ప్రార్థించని అంటారు, కానీ మందిరానికి మాత్రం రారు. కారణం ఏంటంటే వారి లోపల చీకటి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్పి అక్కడ అంటాడు, అక్కడ 19వ వచనంలో అంటాడు, అక్కడ వారు సిగ్గు లేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రాత్మను అత్యాశతో జరిగించడం తమ తామే కామతుకు అప్పగించుకునేది. హల్లెలూయా. అటువంటి చేసేవాడికి ఏమి లేదంటమ్మా, సిగ్గు లేదంట. హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, ఇదేంటి ఇంత పరితెగించి పాపం చేస్తున్నారా, అందరూ చూస్తున్నారా అంటే వాడికి ఏమి లేదు, సిగ్గు లేదు. కారణం ఏంటి? హృదయం కఠినమైపోయింది. హల్లెలూయా. మళ్ళీ పైగా వాళ్ళంట నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారంటమ్మా. ఏది? ఎలాగా? మనం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని మనం అనుకుంటామో వారు అనుకుంటారంట ఎంత అత్యాశతోనంట అపవిత్రం చేయాలనుకుంటారంట. హల్లెలూయా. చూస్తున్నాం కదా మధ్యకాలంలో, చూస్తున్నాం కదా ఎంత భయంకరంగా అయిపోయిన రోజులు, ఎంత భయంకరమైన పాపం ఉందమ్మా. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే వారి హృదయము చీకటితో నిండి ఉన్నది, వారి మనసు చెడిపోయింది. హల్లెలూయా అని చెప్పి అక్కడ పౌలు గారు అంటాడు, అక్కడ అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారి ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. హల్లెలూయా. ఏం చేయాలంటండి? ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వభావం ఏంటి?
పాత నిబంధన మనం పాత కాలంలో అంటే రక్షణ పొందుకు ముందు ఎటువంటి పాపలు అని మనకు తెలుసు కాబట్టి వాక్యం సెలవిస్తుంది. ఒక దెయ్యం ఒక వ్యక్తిని విడిచి వెళ్ళిన తర్వాత అంట మళ్ళీ వస్తాదంట, అప్పుడప్పుడు వస్తాదంట. అంతే వాడు ఎలా వస్తాడు? మనకు పాత అలవాట్లు ఏదైతే ఉన్నాయో అవి పట్టుకుని వస్తాడు. హల్లెలూయా. ఏ అలవాట్లు? పాత అలవాట్లు పట్టుకుని వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనం అవకాశం ఇచ్చామనుకోండి, వాడు దొరికమనుకోండి, రాయబడిన మాట ఏంటో తెలుసా? రాయబడిన మాట ఏంటి? వాడు మొక్క 7 పట్టుకొస్తాడంట. అప్పుడు కడపడి స్థితి చాలా ఘోరం ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడి దగ్గర మనం చేసిన పని ఏంటంటే ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకుని అక్కడ మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. మనం ఏ స్వభావం ధరించుకోవాలంటండి? నవీన స్వభావం ధరించుకోవాలంట. కొత్త మనసు రావాలి మనకి. హల్లెలూయా. హల్లెలూయా. మరి నవీన స్వభావం రావాలంటే మరి ఏం చెయ్యాలి? యేసు రక్తం దగ్గరికి పరిశుద్ధమైనది కాబట్టి ఆయన దగ్గరికి మనం ఏం చెయ్యాలి? అయ్యా కింద నెలలో ప్రభావ మీ శరీరం తిన్నాను ప్రభావ, మీ రక్తం పానం చేశాను ప్రభావ, ఏ తెలుసో తెలియక పడిపోయిందని క్షమించాను ప్రభా. అయ్యా మీ పరిశుద్ధతను నన్ను కడగండి ప్రభా. ఇక నుంచి ప్రభ నేను అయ్యా కొత్త మనసు కలిగి నవీన స్వభావం ధరించుకుని అయ్యా మిమ్మల్ని పోలి నడుచుకుంటాను ప్రభు అని మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చేసుకుంటే ఆ మంచి దేవుడు గొప్ప దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధపరుస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నా శరీరం తిని నా రక్తం త్రాగబడి నిత్య జీవం గలవాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లారా ఆయన శరీరము రక్తము మమ్మల్ని ఎక్కడ నడిపిస్తుందంటే నిత్య జీవానికి. హల్లెలూయా. మరి నిత్య జీవానికి వెళ్ళాలని మన అందరికీ చాలా ఉత్సాహంగా ఉంది. వెళ్ళాలంటే ఆయన శరీరం తిని రక్తం త్రాగి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత. హల్లెలూయా. ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన శరీరం తినడానికి వచ్చారు, ఆయన రక్తం పానం చేయడానికి వచ్చారు కాబట్టి ఎలా తీసుకోవాలంటే పరిశుద్ధంగా తీసుకోవాలి. హల్లెలూయా. ఎందుకనంటే చూడండి కీర్తనకారుడు అంటాడు 93వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాం. 93వ కీర్తన 5వ వచనం. 93వ కీర్తన నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా. మందిరానికి అనుకూలం ఏంటంటండి? పరిశుద్ధత. మందిరం ఎవరిది ఎంతగానో? దేవుడిది. దేవుడు ఎవరు ఎంతగానో? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మందిరం పరిశుద్ధంగా, ఆయన మందిరం కాబట్టి మందిరం పరిశుద్ధంగా ఉండాలి. మందిరంకి వచ్చిన మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని పిల్లలారా మరి ఆయన శరీరం తినడానికి వచ్చారు, రక్తం పానం చేయడానికి వచ్చారు కదా, మరి పరిశుద్ధంగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? ఎందుకనంటే ఆయన శరీరం అని ఆయన రక్తం అని మనం ఏం చేయాలంట? వివేచించి దాన్ని యోగ్యంగా తీసుకోవాలని వాక్యం సెలవిస్తామండి. ఎలా తీసుకోవాలి? యోగ్యంగా తీసుకోవాలి. ఎలా పడతా తీసుకోకూడదండి. హల్లెలూయా. ఎలా పడతా తీసుకోకూడదండి. ఆయన పరిశుద్ధమైన శరీరం కాబట్టి, పరిశుద్ధ రక్తం కాబట్టి యోగ్యంగా తీసుకోవాలని వాక్యం సెలవిస్తామండి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే అక్కడ అంటాడు, అక్కడ 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కానీ చదువుకుందాం. కృతజ్ఞత వచనమే విరచించవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వతులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తాగవు. హల్లెలూయా. మనకి నీతి మంత్రికి తాగవంటండి. ఏం తాగవంట? అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడక క్లియర్గా చెప్పాడు. మన నోటంటే ఏమాట రావాలంట? కృతజ్ఞత వచనమే మనం ఉచ్చరించాలి. ఎల్లప్పుడు దేవుడు చేసిన కార్యములు బట్టి మన నోటంటే ఏమి రావాలి? కృతజ్ఞత వచనాలే రావాలంటండి. ఆమేన్. హల్లెలూయా. అయితే అక్కడ అంటాడు, అక్కడ మీరు భూతులైనను పోకిరి మాటలైనను అన్నాడు. ఏమన్నాడంట? నేను పిల్లారా సంఘానికి వచ్చిన తర్వాత భూతులైనను పోకిరి మాటలైనను పలకకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఏం పలకూడదంట? భూతులు పలకకూడదంట.
పోకిరి మాటలు పలకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె హల్లెలూయా. 3 అక్కడ ఇంకోటి అంటాడు అక్కడ, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. హల్లెలూయా. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన శరీరం తింటాం, రక్తపానం చేస్తాం కదా. ఇప్పుడు దేంట్లోకి వెళ్తావన్నీ నోటు ద్వారా లోపలికి వెళ్తాయి, అవునంటారు కదంటారు. ఇప్పుడు మనం మన నోరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? ఒకవేళ గనక కిందటి నెలలో గనక నోరు ద్వారా అపవిత్రమైన మాటలు కానీ మనకు ఒకవేళ పలుకుంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి? నోరు శుభ్రంగా కడుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కడుక్కొని మనం ఏం చేయాలంటే తీసుకోవాలని చెప్తూ, ఎందుకనంటే అక్కడ 5వ వచనం అంటాడు అక్కడ, వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. హల్లెలూయా. నేను పిల్లలారా, మనం పరిశుద్ధంగా తీసుకోకపోతే అలాగే తీసుకున్నాం అనుకోండి, దేవుడి రాజ్యానికి వీళ్ళు హక్కు కాదంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. అంటే ఖచ్చితంగా ఏంటి? మనం మారు మనసు పొందకోకుండా పశ్చాత్తాపడకుండా పరిశుద్ధం తీసుకోకపోతే ఖచ్చితంగా దేవుడి రాజ్యానికి వెళ్ళలేమని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే ఈరోజు ఆయన శరీరం తినడానికి రక్తం తాగడానికి మనం వచ్చాము కాబట్టి, నేను పిల్లరా, ఒకవేళ ఏప్రిల్ మాసంలో తెలుసో తెలియకో ఒకవేళ తప్పుదల చేస్తే అయ్యానని క్షమించండి అని ఒప్పుకోవడం చాలా మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒకవేళ మనం చేసామనుకోండి, జాగ్రత్తగా వెళ్దాం. సాతాను కూడా ప్రేరేపిస్తాడు. మనం చేసామనుకోండి, రాయబడిన మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే మళ్ళీ మనం పాపం చేస్తూ ఉంటామో, మళ్ళీ ఉదాహరణకి చేత్తో పాపం చేసామనుకోండి, యేసయ్య చెయ్యిని మన గాయాన్ని రేపినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన తలంపులు పాడైపోయి అనుకోండి, యేసయ్య ముళ్ళ కిరీటాన్ని మనం ఏం చేసినట్టు? అమ్మా, ఏం చేసినట్టు? మళ్ళీ కదుపునట్టు. ఎవరినే? ముళ్ళ కిరీటను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ కాళ్ళతో పాపం చేసామనుకోండి, కాళ్ళకు మీకు కుట్టరు మీకు, దాన్ని మనం ఏం చేసినట్టు? మళ్ళీ కదుపునట్టు. హల్లెలూయా. మనలో మనమాట. మన ఇంట్లోకి ఎవరికైనా నీరసం వచ్చినప్పుడు శిలాన్ని పెడతారు కదండి, కదమ్మ, చేతికి పెడతారు కదా. అప్పుడు మన దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ ఇంజక్షన్ కదిపేస్తే మన భయపడి దగ్గర రావద్దు అంటాడు, అవునా కదా. ఒకవేళ నిజంగా కదిపారు అనుకోండి, ఎంత గిలగలమంటదమ్మ ప్రాణమా. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం చూడవలసింది ఏంటంటే, అయ్యో యేసయ్య నన్ను కడిగాడు కాబట్టి, నా తండ్రి కాబట్టి అయినా నేను ఇంకా ఏ పాపం చేయకూడదు, ఎందుకు నేను చేస్తే మళ్ళీ ఆయన గాయాలు నేను రేపునట్టు అవుతుందని మనం ఆలోచించుకుని పశ్చాత్తాపడి ఏం చేయాలి? పాపం చేయకుండా జాగ్రత్త పడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంత బలమైన దేవుడు, అంత సుందరమైన దేవుడు ఎందుకు వ్యసనకారుడిగా మారిపోయాడంటే, నువ్వు నేను చేసిన పాపముల కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం. హల్లెలూయా. అక్కడ చూడండి, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి, కొందరు ఆయనను అరచేతితో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమనిరి. హల్లెలూయా. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం కూడా చదువుకుందాం. 27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరం తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రము తీసివేసి ఆయనకు ఎర్రనంగి తొడిగించి ముండ్ల కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళని యూదుల రాజునికి శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన మీద తల మీద కొట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంత సుందరుడైన దేవుడు చూసి ఎలాగైపోయాడైనా? కారణం ఏంటి? ఉమ్మేసుకున్నాడండి, ఆయన గుద్దారండి, గడ్డం పెరిగారండి. కారణం ఏంటి? మనం చేసిన
అపరాధాల పాపముల కోసమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నామంటే అయ్యో ఆయన శరీరం తింటానికి రక్తానికి వచ్చాం అనుకుంటున్నాం, కానీ ఆ శరీరం రక్తం ఎలా వచ్చిందో తెలుసా అండి? మనం చేసిన పాపముల వలన, ఆయన పడ్డ శిక్ష వలన. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తీసుకోబోయేది ఆయన శరీరము, నువ్వు తీసుకోబోయేది ఆయన రక్తము. కాబట్టి నువ్వు ఎలా తీసుకోవాలో తెలుసా? పశ్చాత్తాపం పడి తీసుకోవాలి, పరిశుద్ధంగా తీసుకోవాలి. ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా కనుక ఏప్రిల్ మాసంలో కనుక నువ్వు కనుక ఆలోచన ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, కళ్ళు ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, కాళ్ళు చేతుల ద్వారా కానీ, దేని ద్వారా నువ్వు పాపం చేస్తే, అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి ప్రభా, అయ్యా నేను పాపం చేశాను అనుకుంటానే కానీ, నా శరీర సుఖం చూసుకుంటాను అనుకుంటానే కానీ మిమ్మల్ని బాధ పెడుతున్నానని, మీ గాయాలు రేపుతున్నానని నాకు అర్థం కావట్లేదు అయ్యా. అయ్యా నన్ను క్షమించండి ప్రభా, అయ్యా నన్ను శుద్ధీకరణ చేయండి అయ్యా, మీ పరిశుద్ధంతో కడగండి ప్రభా. అయ్యా ఈ రోజు నుంచి మళ్ళీ నేను ప్రభా మీ కొరకు పరిశుద్ధంగా ఉంటాను ప్రభా, మిమ్మల్ని పోలి నడుచుకుంటాను ప్రభా. అయ్యా నన్ను క్షమించండి ప్రభా అని మనం పశ్చాత్తాపడి ఆయన ప్రార్థన చేసుకుని ఆయన శరీరం తిని రక్తం త్రాగినట్లయితే రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన శరీరము రక్తం ఎప్పుడైతే మనలోకి వెళతాదో ఆయన మన శక్తితో నింపుతాడు ఆయన. హల్లెలూయా. బలం పొందుకుంటామండి, అభిషేకం పొందుకుంటామండి. మళ్ళీ మేనల్ని ఏం చేస్తామంటే, ఇంకా అక్కడి నుంచి సాతరగడు ఎన్ని బాణాలు వేసినా వాడిని జయించుకుంటూ వెళ్ళిపోతాం. కారణం ఏంటో తెలుసా? నీ లోపలికి వెళ్ళింది యేసయ్య పరిశుద్ధమైన శరీరము, నీ లోపలికి వెళ్ళింది యేసయ్య పరిశుద్ధమైన రక్తము. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరొకవేళ పాపం చేస్తాం, ఒకసారి ఆలోచించు, ఒకసారి ఎక్కడ తప్పిమో ఆలోచించు. ఎందుకంటే మనుషులు ఎవరు చెప్పరండి మనకి, మనం చేసే అపరాధాలు ఎవరు చెప్పరండి. మనుషులు ఎలాగైపోయారు తెలుసా? వాడు ఆ పాపంలో ఉంటేనే బాగుంటుంది, నాశనం అయిపోయి కోరుకుంటున్నారండి. నీకు చెప్పేది ఎవరో తెలుసా? నీ తండ్రి చెప్తాడు. హల్లెలూయా. ఇంట్లో పిల్లలు తప్పుడు అడిగేస్తుంటే, ఇంట్లో పిల్లలు దిగజారిపోతూ ఉంటే, ఇంట్లో పిల్లలు రాంగ్ స్టెప్ వేస్తుంటే బాధ ఎవరికో తెలుసా? తల్లి తండ్రికే బాధ. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలారా, మనం తప్పిపోతూ ఉంటే, మనం అపరిశుద్ధంగా ఉన్నట్లయితే బాధ ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారికి. కారణం ఏంటి? ఆయనే మన కొరకు కలవలసి రక్తం ఖర్చు ప్రాణం పెట్టాడండి ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం చేసిన పని తెలుసా? ఒకళ్ళు అనుకోవచ్చు, నన్ను ఎవరు చూడలేదు, పిల్లంట కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుందంట. అలాగే మనం కూడా కళ్ళు మూసుకుని పాపం చేసేసి నన్ను ఎవరు చూడలేదు అనుకోవచ్చేమో. దేవుడు చూస్తున్నాడు, రెండు అపవాది చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు చాలా బాధపడతాడు తల్లి, దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన మన తండ్రి. అయ్యో నా పిల్లలు పాడైపోతున్నారు, నా పిల్లలు మళ్ళీ చెడిపోయారు, అయ్యో నా పిల్లలు నరకానికి వెళ్ళిపోతారని చాలా బాధపడుతున్నాడండి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడాడు. వాడు మంచి వేసి పడి తెలుసా? అయ్యా నన్ను క్షమించని తప్పిపోయిన ప్రభా, ఇక్కడి నుంచి పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా, ఇక్కడి నుంచి నా వల్ల ప్రభా మీకు సంతోషం తీసుకొస్తాను ప్రభా. నాయన నన్ను క్షమించండి ప్రభా, అయ్యా నన్ను లేవనెత్తండి అయ్యా, అయ్యా నన్ను అభిషేకించండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అని మనం ప్రార్థన చేస్తే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు. ఆయన ఖచ్చితంగా ప్రేమమయుడు కాబట్టి మనల్ని క్షమించి మళ్ళీ పరిశుద్ధపరిచి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ రోజు నుంచి వాళ్ళని వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ వాక్యం స్పష్టంగా మాట్లాడాడు. మరి నువ్వు మంచి తీర్మానం చేసుకుంటావా? అయ్యా తండ్రి నన్ను క్షమించండి అయ్యా, ఇక్కడి నుంచి నేను పాపం చేయను ప్రభా, అయ్యా నన్ను క్షమించండి, ఇక్కడి నుంచి మీ మాట వింటాను ప్రభా, నన్ను అభిషేకించండి ప్రభా. అయ్యా నిన్ను పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు ఆయన నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి మళ్ళీ నిన్ను శక్తితో నింపి ఈ నెలంతా నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన తండ్రి ఆయన కలవరిశిలో రక్తం తెచ్చి ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనల్ని ప్రేమించే రీతికి లోపల ఎవరు ప్రేమించలేదమ్మా. కాబట్టి ఆయన ప్రేమను చులకనగా తీసుకోకండి, ఎందుకంటే ఆయన ప్రేమ వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఆయన ప్రేమ వెనకాల ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆయన ప్రేమ వెనకాల రక్తం ఉందండి, పరిశుద్ధ రక్తం ఉందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, నీ ఇంట్లో తల్లి తండ్రికి ఏదైనా నువ్వు తట్టుకోలేవు కదా, మరి పరమ తండ్రి నీ కొరకు నా కొరకు రక్తం నుంచి ప్రాణం పెట్టాడు కదా, మరి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించలేమో మనం?
ఆయన కోరుకునేది తెలుసా? నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అదే కోరుకుంటున్నాడు మనల్ని, అదే కోరుకుంటున్నాడండి. కాదు దేవుని పిల్లలారా, అయ్యా నన్ను క్షమించండి ప్రభా, నేను ఇక్కడి నుంచి పరిశుద్ధంగా ఉంటాను ప్రభా అని నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకును. హల్లెలూయా. కాదు దేవుని పిల్లలారా, ఒకవేళ ఏప్రిల్ మాసంలో దేవుడికి వ్యతిరేకమైన అతిక్రమం చేస్తుంటే నన్ను క్షమించండి ప్రభా, నొప్పుని విడిచిపెట్టేస్తున్నాను ప్రభా, అయ్యా నన్ను అభిషేకించండి, నన్ను మీ ఆత్మతో నింపండి అని అడిగితే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు నీ చేసుకున్న తీర్మానాన్ని అంగీకరించి ఆయన అభిషేకిస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, దేవా నాతో స్పష్టంగా మాట్లాడు ప్రభా, నాతో స్పష్టంగా మాట్లాడు ప్రభా, అయ్యా నా తండ్రి నాతో స్పష్టంగా మాట్లాడు ప్రభా, అయ్యా నా తండ్రి నేను చేసిన పాపం వల్ల ప్రభా నాయన అని నేను మంచి